గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ నాయకుల విమర్శలు వారి అజ్ఞాన నిదర్శనమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో ఓడించారని విమర్శించారు. ఐటీ సెంటర్ ఏర్పాటైతే పూర్తి స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి అన్నారు. వైసీపీ నాయకులు ఈ విధంగా మాట్లాడడం మంచిదని, ఇలాంటి తెలివి తక్కువ నాయకులు ఓడించడమే సరైన నిర్ణయమని ప్రజలు అనుకుంటారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గూగుల్ తాలూకది మనం అందరూ మాట్లాడుకోవాలనంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి. ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం. కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. ఈ రోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలనంటే ఈ రోజు డేటా సెంటర్స్ బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 1,35,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు. గూగుల్